అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మీకాంత్. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, నగర ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రిగా చేసినటువంటి రోజా గారు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ అధ్యక్షులు, మా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీలో పనిచేసే వారికి కానీ పలు చర్చా వేదికలు జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా రాజకీయ విమర్శలు అంటే హుందాగా ఉండాలి, దిగజారి మాట్లాడొద్దని చెప్పేసి పదే పదే మనం హెచ్చరిస్తున్నా కానీ దిగజారిన మాటలు వాళ్ళు తగ్గించుకోవట్లేదు. వాళ్ళ బూతు సంస్కృతిని ఎక్కడికక్కడ వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు మీ పాలన చూడలేక, మీ దాష్టికాలు చూడలేక, మీ దారుణాలు చూడలేక 151 సీట్ల నుంచి 11 సీట్లకి మిమ్మల్ని ఎగిరికెత్తన్నారు కదా. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా. ఇవాళ రోజున అమ్మల్లారా, అయ్యల్లారా, బాబుల్లారా, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పేసి కూటమిలో ఉన్న మమ్మల్ని అడుక్కు తింటున్నారు కదా. ఇది ఎగిరెగిరి తండనం. రోజా గారు నగరి చరిత్రలోనే ఇప్పటి వరకు 45,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని ప్రజలు తరిమి ఎగిరి ఉరికించి కొట్టారు కదా. ఇది ప్రజాపాలన, ఇది ఎగిరెగిరి తనడం అంటే. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడాలంటే మేము మాట్లాడతాం. రాష్ట్ర అభివృద్ధి గురించి ఇంకో మాట మాట్లాడారు. ఓడిపోయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో తిరుగుతున్న మీకేం తెలుస్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసం? మీకేం తెలుస్తుంది? కావాలంటే మీరు మాతో పాటు రండి, మాతో ప్రయాణం చేయండి. ప్రతి పల్లెల్లో మేము తిప్పుతాం, ప్రతి పల్లె పండగ కార్యక్రమం ఎట్లా చేసామో చెప్తాం, గ్రామ సభలు ఎట్లా నిర్వహించామో చెప్తాం, అడవి తల్లి బాట మేము ఏ విధంగా చేసామో చెప్తాం. సీసీ రోడ్ల దగ్గర నుంచి, త్రాగునీరు దగ్గర నుంచి, వాళ్ళ రోజున చిత్తూరు జిల్లాలో పొలాలు పాడవుతున్నా కానీ ఆ పాడవకుండా కుంకి ఏనుగులు అనేది మేము తీసుకొచ్చి వాళ్ళ రోజున రాష్ట్రంలో రైతులకి అండగా ఏ విధంగా నిలబడ్డామని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల ప్రకారంగా చేసిన అభివృద్ధి గురించి చెప్తాం. సవాల్ స్వీకరించే దమ్ముందా మీకు? మాతో ప్రయాణించే దమ్ముందా? లేదంటే మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్నాళ్ళు కళ్ళు మూసుకోండి, రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తుందనేది మీరు పాటిస్తూ ఇవాళ రోజున నిద్రావస్థలో ఉండి వాళ్ళ రోజున ఇట్లాగా కూటమి ప్రభుత్వం మీదను పవన్ కళ్యాణ్ గారి మీద విషం జమ్ముతున్నారు. మీ దాష్టికాలు, మీ దారుణాలు చూడలేక కదా మిమ్మల్ని తరిమి ఎగిరెగిరి కొట్టింది. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఇవాళ రోజున చాలా సిగ్గుచేటుగా ఉంది. మీ తీరు మారట్లేదు, మీ పద్ధతి మారట్లేదు. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పోలికండి చెప్పండి. విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పట్టుకుంటేనే గెలిచారని చెప్పేసి మీరు మీ మీడియా ఛానల్స్లో కానీ మీ పత్రికలో కానీ చెప్తున్నారు కదా. మరి నిన్న ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు విజయ్ గారు కృతజ్ఞతలు ఎందుకు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి? మీదంతా ఒక స్ట్రాటజీ మాట. ఎక్కడ ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేశారు అన్నట్టుగా. మరి ఇక్కడ ముద్దులు పెట్టి గుద్దులు గుద్దారు కదా, ముద్దులు పెట్టారు కదా పాదయాత్రలో. మరి ఇవాళ రోజున మిమ్మల్ని ఎందుకు 11 పరిమితం చేశారు? ప్రజల్లోకి రావండి, ప్రజాక్షేత్రంలో ఉండండి. ఇట్లాంటి ఇంటర్వ్యూల వల్ల మీకు ఒరిగేది లేదు, మాకు ఒరిగేది లేదు. కంఠశోష తప్పించి పద్ధతి మార్చండి. ఇంకొకసారి మా పార్టీ అధ్యక్షుల గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, కూటమిలో ఉన్న నాయకుల గురించి మాట్లాడితే ప్రజలే మీకు ఆగ్రహవేశానికి లోనయ్యి మిమ్మల్ని తరిమి ఎగిరి కొట్టే పరిస్థితులు వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నాం. నమస్తే.